Audio Jungle. సరే శ్రీనివాస కళ్యాణం సాంగ్ ఈజ్ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ సాంగ్. అది కానీ దానికంటే ఎక్కువ నాకు ఇష్టమైన పాట దాంతోపాటు మొదలవుదాం. సో నితిన్ అండ్ రాశి కన్నా మొదలవుదాం అనే ఒక సాంగ్, అది కూడా హిట్. అది మీ ఫేవరెట్ ఎవడైనా ఎప్పుడైనా అనేది. అండ్ మొదలవుదాం సాంగ్ అరకులో తీయాలని మా సమీర్ అడిగితే, సో థ్యాంక్ యూ అండ్ నితిన్ అండ్ రాశి. 4 days సాంగ్ చేసుకుంటాను అంటే 2 daysలో చేసుకొని వచ్చారు. అంటే హౌ అని అంటే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ ఇన్ ద ఫిలిం. సన్ రైజ్ కాల్ సీట్ వేసుకొని ఎవ్రీడే 4:30కి లేసేసి నితిన్ అండ్ రాసి వెళ్ళి ఇట్స్ ఎ బ్యూటిఫుల్. అంటే ఇలాంటి సినిమాలో చిన్న టచ్ మీ నాట్ లాంటి రొమాన్స్ సాంగ్ అది. 4:30కి నేను తిను మార్నింగ్ 3 o'clockకి, అంటే వీళ్ళ మేకప్ ఎక్కువ కదా. సో థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ టెల్ అబౌట్ 5:30కి ఫస్ట్ షాట్. 4 days సాంగ్ 2 daysలో అయిపోయింది. అందులో సినిమా షూటింగ్ అయిపోయింది వస్తామంటే అదేంటి ఎప్పుడు వస్తారు రాదు, మీ డబ్బులు కాపాడుతుంది ఇక్కడ, మీ డబ్బులు అని చెప్పాను. టెల్ అబౌట్ దట్ సాంగ్. ఎందుకంటే ఆ సాంగ్ రేపు స్క్రీన్ మీద సాంగ్ ఆడియన్స్ మిక్కీ ఇచ్చిన ట్యూన్కి మన సమీర్ గారి కెమెరా మోర్ దెన్ మాకంటే కూడా ఐ థింక్ బ్యూటీ స్టన్నింగ్ ఆన్ స్క్రీన్. అది ఆ పాట చూసేందాక దాకా ఆఫ్టర్ డే చూసాం కదా, అసలు అదిరిపోయింది నాకు. ఫస్ట్ నేను ఏమన్నా ఫస్ట్ అరకు వద్దు అన్నాను. ఫస్ట్ అరకు అంటే నేను వద్దు అన్న గుర్తున్నా, నాకు అరకు వద్దురా బాబు అని చెప్పాను. అన్నారు మీ కాదు సమీర్ గారు నమ్మండి, సమీర్ ఏదో చూస్తున్నారు అనుకున్నాం. ఒకసారి సమీర్ చెప్పగానే వెళ్ళాను. బట్ అక్కడ షాక్ అయ్యా. మార్నింగ్ 5:30 ఫస్ట్ షాట్ టిల్ ఈవినింగ్ 7:30 8:30 ఇవాళ స్టన్నింగ్ ఆన్ స్క్రీన్. వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ గుడ్ క్వాలిటీ సాంగ్. నేను అది సాంగ్ రాగానే సతీష్కి చెప్పా, చూడు సతీష్ ఆ సాంగ్ ఎంత సూపర్ ఉందో అని. అంటే ఇలాంటి పెళ్లి దాంట్లో ఒక చిన్న రొమాంటికల్ సాంగ్ ఆడియన్స్ కూడా చిన్న రిలాక్స్. ఐ థింక్ స్క్రీన్ లో ఐ థింక్ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ. షూట్ చేసినప్పుడు ఐ న్యూ దట్ ఇట్ విల్ కమ్ అవుట్ వెరీ వెల్, బట్ సార్ ఎక్స్ట్రాడినరీ సార్. ఐ థింక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ ఆఫ్ మీ ఆన్ స్క్రీన్. మొదలవుదాం తొలి ప్రేమగా, అప్పుడు ఇప్పుడు ఎప్పుడైతేనే కొత్తగా. కానీ ఏంటంటే సీక్రెట్, ఈ సాంగ్ ట్యూన్ రాగానే ఫస్ట్ విని ఈ పాటలో ఉంది పాట. హలో ఈ ట్యూన్ అగనిస్ట్ నాకు నచ్చగానే సతీష్ కు పంపించా. సతీష్ దగ్గరికి వెళ్ళి సింపుల్ రిపోర్ట్, సార్ ఫీల్ చాలా బాగుంది అన్నాడు అంతే. సో ఇద్దరం ఫిక్స్ అయ్యాం. మీరు అందరు చెప్పిన ఇద్దరం ఫిక్స్. మేము ఫిక్స్ కానీ మీ ట్యూన్ కి సమీర్ మేము సక్సెస్. అది కాదు, రాసి పాడుతూ ఉంటే దిల్రాజు గారు కూడా పాడారు. మీరు మీకు వచ్చు సంగీతం, ఎందుకంటే కరెక్ట్ గా పాడారు. లేదు మ్యామ్, అంటే తెలుసు నితిన్ కి దిల్ సినిమా నుంచి నా ఇన్వాల్వ్మెంట్ వేరే, పాట రావడం వేరే. అదే మ్యూజిక్ అంటే నాకు బాగా ఇష్టం. సో అందుకే మా సినిమాలన్నీ సాంగ్స్ బాగుంటాయి. వెరీ వెరీ ట్రూ. అన్ని సినిమాలు అన్ని సాంగ్స్ అబౌట్ అంటే నువ్వు బాగా హార్ట్ టచ్ అయిన ఇస్ ఏ విచ్ సీన్స్ పద్ధతితో చేసిన సీన్, క్లైమాక్స్ సీన్. ఈ సినిమాలో అలాంటి సీన్స్ ఒక 8 to 10 ఉన్నాయి. అంటే హార్ట్ టచ్ అందరు కనెక్ట్ అయ్యే సీన్స్. ఓన్లీ నా సీన్ కాదు, 8 to 10 సీన్స్. అంటే నేను చెప్తే ఇప్పుడు సినిమా చెప్పాలి, కథ చెప్పాలి, బట్ 10 scenes విల్ కనెక్ట్. అదే ఈ లైఫ్లో ఇలా ఉంటుందా అదా ఉంటుందా అనేది దాంట్లో ఇన్వెస్ట్ క్లైమాక్స్ పక్కన పెట్టేస్తే సితారా గారి సీను, యేసుదా గారి సీన్ చెప్పేది, ఆ డబ్బే వెళ్ళే సీను, నరేష్ గారిది అది కామెడీగా సింపుల్ మాటలు సినిమా కథ వస్తుంది చెప్పండి. ఎగ్జాక్ట్లీ ఆ సీన్. మెనీ సీన్స్ వి కనెక్ట్ ఇన్స్టెంట్. ఆ సీన్లో చిన్నప్పటి నుంచి మరదల్ని అందుకే ఇలా మా అందరి సీన్స్లో 1 scene హార్ట్ టచింగ్ ఉన్నాయి. కానీ నితిన్ క్లైమాక్స్ పెళ్లి పీటల దగ్గర నీ ట్రాన్స్ఫర్మేషన్. సార్ మీరు కథ చెప్పొద్దు సార్. నేను చెప్పట్లేదండి, అదే వస్తున్నా కదా. ట్రాన్స్ఫర్మేషన్ యాజ్ అన్ యాక్టర్ నిజంగా రియల్లీ అది ఐ థింక్ ఇట్స్ అ బెంచ్ మార్క్ ఫర్ యూ. That's what I want. Sir, I think after watching the climax scene, nobody will remember any other scene. They'll just be like, climax. They don't know that tears is of happiness. And everybody, you know, whoever watched, the ladies came and told me, especially Sir's wife and I don't know, they were crying. Na scene lo tears ochindi. The dialogues are so beautiful and cheppindi, and they were in tears only. And when we did that scene, and when we ourselves feel tears when you watch the film, as something amazing. That is what inside so many scenes. The climax scene, and there are a few other scenes where we felt like crying. So that's amazing. Now I'm waiting eagerly for 9th August so people can watch the scenes. All the scenes. Thank you everyone. But director Migladi. Director journey is a
నాతో ఇది సంథింగ్ ఈజ్ డిఫరెంట్, అందరిది ఒకలాగా ఉంటే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.